హైందవ శంఖారావు ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది రాబోతున్నటువంటి కార్యక్రమం అయ్యేటప్పటికి అసలు ఏం జరుగుతుందన్నటువంటి చర్చ, అసలు ఎవరు పాల్గొంటున్నారన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి వేళ ఇందులో కీలకమైంది ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారన్నటువంటిది అధికారికంగా విశ్వ హిందూ పరిషత్ ప్రకటించింది. జనవరి 5న మధ్యాహ్నం 12 గంటల నుంచి హైందవ శంఖారావం సభ ప్రారంభం కాబోతుంది. హిందూ సమాజం తన ఆకాంక్షలను ఈ వేదిక ద్వారా వ్యక్తపరచబోతోంది. ఈ సభకు సుమారు 5 లక్షల మంది హాజరు కాబోతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి దేశభక్తి, దైవభక్తి, సేవాభావం ఉన్న ప్రముఖులు హాజరు కానున్న ఈ సభలో పూజనీయులైన పలువురు సాధువులు, మఠాధిపతులు తమ సందేశాలను ఇస్తారు. అలాగే విహెచ్పి జాతీయ అధ్యక్షులు శ్రీ అలోక్ కుమార్, అఖిల భారత సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ మిలింద్ పరాండే, అఖిల భారత సంయుక్త కార్యదర్శి శ్రీ కోటేశ్వర శర్మ, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర కోశాధికారి శ్రీ గోవిందదేవ్ గిరి మహారాజ్ తదితరులు పాల్గొంటారు. హిందువులు వారి ఆలయాల గురించి ఏమనుకుంటున్నారో ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం కూడా హైందవ శంఖారావం మహాసభ ఉద్దేశం అన్నటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పుకొచ్చారు. తద్వారా భారీ కార్యక్రమం జరగబోతోంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు.